తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్‌గా ఒక ఫ్లోలో రావాలని మాట్లాడుతున్నాను గానీ, మనసంతా నవ్వే గురించి అడుగు, మనసంతా నవ్వే గురించి అడుగు అని వెళ్ళిపోతా ఉంది. మొన్న డైరెక్టర్ గారొచ్చారు, వీణాచార్య గారొచ్చారు. అసలాయన ఎంత ఆనందంగా చెప్తున్నారంటే, మనసంతా నువ్వే పాటలంటే చాలు. మీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఆర్‌పి చెప్పంగానే ఇచ్చేస్తాడు. అంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ గురించి ఆయన. స్టిల్ ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ తర్వాత కూడా 20 ఏళ్ళు పైనే అయిపోయింది. అంత గొప్పగా చెప్తున్నారు. మనసంతా నువ్వే మాత్రం చాలా ప్రత్యేకం అనుకుంటాను మీ కెరీర్‌లో. అంటే 'తేజ' గారికి మాత్రమే ఆర్‌పి హిట్లిస్తాడు అనుకునే ఇది బ్రేక్ చేసింది. హ్మ్. ఆహ్, ఆ జనంలో ఉన్న ఒక అపోహ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది మనసంతా నాకు. సార్. ఆ తర్వాత 'సంతోషం', 'నువ్వు లేక నేను లేను', 'నీ స్నేహం' ఈ సినిమాలన్నీ నో డౌట్ మ్యూజికల్‌గా హిట్ అయినా అది బ్రేక్ చేసింది మనసంతా నువ్వే. హ్మ్. అందుకు మనసంతా నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నో డౌట్ 'తేజ' గారిది నాది కాంబినేషన్ అంటే చాలా మందికి చాలా పిచ్చి, అది వేరే విషయం. సార్. బట్ ఆర్‌పి ఇండివిజువల్‌గా ఏమైనా చేయగలడా అసలు 'తేజ' లేకుండా అనడానికి ప్రూవ్ చేసిన సినిమా మనసంతా నువ్వే. సార్. అందుకు అది అంటే నాకు చాలా ఇష్టం. సార్, ఆ మనసంతా నువ్వే టైటిల్ పడేటప్పుడు ఒక 2 లైన్‌లతో చిన్న ట్యూన్‌లాగా వస్తది. ఒక్కసారి అది హమ్ చేస్తారా? ఇది కథ మొత్తం చెప్పిన తర్వాత ఇది సినిమాని డీకోడ్ చేస్తూ వచ్చే మ్యూజిక్ అని చెప్పి ఈ ట్యూన్ చెప్పాను నేను. సార్. దానికి 2 లైన్‌లో సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. వాసు గారు మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తారని నాకు తెలుసు. మీరు ఎంత పేమెంట్ ఇస్తున్నారో అది నాకు అఫీషియల్‌గా అది మీరు ఇంకొక ప్రోగ్రాంలో ఇది చేయండి. అంటే ఆడియన్స్‌కి వాసు గారు ఎవరంటే వాసుదేవ్ రెడ్డి గారు ఈ ఐటమ్స్‌కి ఓనర్ అన్నమాట. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. సినిమా అయిపోయిన ఆ క్లైమాక్స్‌లో సార్ ఈ పాట వస్తది. మొన్న రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అంతా అయిపోయింది. సునీలు అమ్మాయి దగ్గరికెళ్ళి కళ్ళు తెరిచాడు. నిజంగానే కళ్ళు తెరిచాడు. నేనెళ్ళి డాక్టర్‌ని పిలుచుకొస్తా అన్నప్పుడు అమ్మాయి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెయ్యి ఇస్తే అప్పుడు ఆ పాట పడద్ది. ప్రతి ఒక్కరు ఉదయకిరణ్ అలా మళ్ళీ ఆ పాట వింటుంటే ఉదయకిరణ్ మళ్ళీ అలా లేచి బతికొస్తే బాగుండు. ఆ పాటలో ఉండే ఆ గాఢత ప్రతి ఒక్కరికి ఆ ఫీలు, ఆ సినిమాని బతికిచ్చింది ఆ క్లైమాక్సే. మళ్ళీ ఉదయకిరణ్ బతికొస్తే బాగుండు అని చెప్పి పోయి థియేటర్‌లో అనుకోనోళ్ళు లేరు. ఇప్పుడు మీరు పాడిన ఆ 2 లైన్లు. అవును. మొన్న రిలీజ్ అప్పుడు కూడా ఫీలింగ్ చూశాను నేను. సార్. అతను ఆ చనిపోతున్న సీక్వెన్స్ వచ్చినప్పుడు నిజంగా చనిపోతాడు అన్నంత భయం, మళ్ళీ ఆ వాచ్ సౌండ్ విన్నాక లేచాడు అనగానే అమ్మయ్య లేచాడు ఉదయ్ అనే ఆనందం, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలవగానే ఇలాగే మళ్ళీ తను బయటకు వచ్చి చనిపోయిన తను మళ్ళీ బయటకు వస్తే బాగుండు అనే ఫీలింగ్ అన్నీ చూశాను నేను ఆడియన్స్లో. సార్, ఉదయకిరణ్‌తో మీ అసోసియేషన్ ఏంటి సార్? అంటే ఎలా ఉండేవారు? ఎలా అంటే తను ఫస్ట్ ఆడిషన్ చేసిన ముగ్గురులో నేను ఒకడిని. హ్మ్. అంటే తేజ గారిని కలిసి ఈ అబ్బాయిని చేయండి బాగున్నాడు అని తేజ గారు మా దగ్గర పంపిస్తే నేను, రమణ గారు, హ్మ్. తర్వాత రామానంద్ అని ఓకే. తను కాస్టింగ్ ఇన్ఛార్జ్ మా అందరికి, ముగ్గురం కలిసి, రమణ అంటే పేర్లేని సినిమా రమణ గారు, హ్మ్. మేము ముగ్గురం కలిసి తనకు ఆడిషన్ చేసాం అన్నమాట. అప్పటి నుంచి పరిచయం. అందుకు తను ఫ్రాంక్గా ఎప్పుడు కూడా నా పాటలు ఎలా వస్తున్నాయి, మ్యూజిక్ ఏం జరుగుతుంది, ఎప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాల్లో ఎప్పుడు కూడా అడగలేదు, ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు తను. సార్, అది ఆ చనిపోయినప్పుడు కోపమొచ్చిందా? బాధేసిందా? ఏమనిపిచ్చింది?
కోపం అయితే వచ్చింది, డెఫినెట్ కోపం వచ్చింది. అంటే తన గ్రాఫ్ బాగా పడిపోయింది అనే టైంలో తను తట్టుకోలేక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది తను ఇప్పుడు బతికుంటే ఓటీటీలో చాలా పెద్ద స్టార్ అయిపోయేవాడు, సార్ నా ఫీలింగ్ అయితే. కరెక్ట్. ఇంకోటి తనంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. సార్ అందుకు ఫెయిల్యూర్స్ వస్తాయి లైఫ్లో, కానీ బా ఒక బంతి కింద పడినప్పుడు ఎంత గట్టిగా పడుతుందో అంతే గట్టిగా పైకి కూడా లేస్తుంది. ఆ లేచేంత వరకు మనం అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకపోతే ఆ కింద పడింది కిందే ఉండిపోద్ది. అది ఉదయకిరణ్ చేసిన తప్పు అని నా ఫీలింగ్. అందుకు కోపం వచ్చింది అతని మీద. బట్ నాకు ఒక డౌట్ సార్, ఉదయకిరణ్ ట్రావెల్ అయిందంతా కూడా మామూలు మనుషులతో కాదు, రోడ్డు మీద పనుక్కునే రోజు నుంచి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ స్థాయి తీసుకునే స్థాయికి ఎదిగిన తేజ గారు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఒక ఆర్పి పట్నాయక్ గారు, ఒక వీఎన్ ఆదిత్య గారు, అంటే మనిషి ఎలా బతకాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అన్నీ తెలిసిన మనుషులు మీరంతా. మీలాంటి వాళ్ళతో కలిసి తిరిగాడు, కలిసి ఎదిగాడు, కలిసి స్టార్ అయ్యాడు. ఏం నేర్చుకోలేదా? అంటే ఇలా ఉండాలి అని చెప్పే ఇది ఎక్కువ చనువు తేజ గారే తీసుకున్నారేమో, కానీ వినాలని రూల్ ఏముంది? సార్ వినాలని రూల్ ఏం లేదు కదా. తన లైఫ్ తంది. అందుకు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకంటే తను ఏం స్ట్రగుల్ అయ్యాడు, ఎందుకు అంత స్థితికి వచ్చాడు అనేది తనకు మాత్రమే తెలుసు. అందుకు తన మనసులో దూరి మనం చెప్పాలంటే తను బతికి రావాలి. సార్ మీతో ఇంటర్వ్యూ అనగానే సిరివెన్నెల గారి ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా పూర్తవదు. నేను పాడలేను కానీ లిరిక్స్ చెప్తాను సార్. నీ స్నేహం సినిమాలో సిరులో అన్ని నీ వెంట పెట్టుకొని ఏ హరుని ఇంట అడుగు పెట్టునో ఈ కుందనాల బొమ్మ అని చెప్పేసి ఒక, అంటే ఈమె ఆల్రెడీ మహాలక్ష్మి, ఈమె చేయి పట్టుకునే జాతకం ఏ వరుడికి రాసి పెట్టుందో ఆ 2-3 లైన్లు ఉంటాయి సార్, నాకు పాడడం రావట్లేదు కానీ. అదే సిరుల రాణి నీ చేయి పట్టి వరుణి జాతకం, అది ఒక్కసారి పాడతారు? అది సాహిత్యం పట్టు అది ఫీమేల్ సోలో కదా, నేను సాహిత్యం చాలా ఇష్టం సార్ 4 లైన్లు నాకు. దానిలోనే ఒక ఇంకొక చిన్న ఇన్సర్ట్ లైన్ ఒకటి ఉంటుంది ఆ పాటలోనే. అది సినిమా షూటింగ్ అయిన తర్వాత ఆ ఇన్సర్ట్ లైన్ పెట్టాం మేము. సార్ ఇది రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక సైలెన్స్ బిట్ ఒకటి ఉంటుంది, ఆ బిట్లో కూడా లిరిక్ రావాలని నేను ట్యూన్ చేశాను మళ్ళీ. దానికి మళ్ళీ సాహిత్యం రాశారు శాస్త్రి గారు. కదిలే వెన్నెల శిల్పమా, గుర్తుందా అది? ఎస్ సార్. తననా అనుమతి నెరుగక ఎదసడిలో అపురూపమైన భావమా, అది ఆ కొబ్బరి చిప్ప దగ్గర అవునవును. ఆ బిట్ నేను అప్పటికప్పుడు రీ రికార్డింగ్లో ఇది ఉండాలి అని ఇది చేస్తే అప్పుడు ఎంఎస్ గారు శాస్త్రి గారిని పిలిపించి కూర్చోబెట్టి రాయించి అది మళ్ళీ రికార్డ్ చేసాం. శాస్త్రి గారితో ఎలా ఉండేది సార్ మీ అనుభవం? ఫ్రాంక్గా ఒక ఇద్దరితో నాకు ఫాదర్ సన్ రిలేషన్షిప్, ఒకటి బాలు గారు, ఒకటి శాస్త్రి గారు. శాస్త్రి గారు సొంత కొడుకులాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఆయనతో ఎక్కువ చనువు, చాలా చనువు. అంటే మెజారిటీస్ అందరితో చనువు ఉంటుంది, పోతే నాతో కొంచెం ఎక్కువ చనువు ఉండేది. ఆయనకి అంటే ఆయన స్మోక్ చేస్తూ రాసేవాళ్ళు అనమాట. నాకు అసలు స్మోకు డ్రింక్ అలవాట్లు లేవు. అందుకు నేను గురుగారు మీరు మానేయాలి ఇది అని పట్టుపట్టేవాడిని నేను. అందుకు నువ్వు వస్తే నాకు కొంచెం టెన్షన్ అయ్యా అంటాడు సార్. ఇది నాకు తెలుసు సార్, అంటే నేను వ్యక్తి పేరు చెప్పలేను, ఇంటర్వ్యూలోనే జరిగింది. మనిషి అనేవాడు అందరిని మించి ఎప్పుడు ఎదగకూడదయా, ఎందుకంటే తర్వాత వాడికి మంచి చెడు చెప్పేవాడు ఎవడో ఉండడు, చెప్పలేరు ఆయన ముందుకు. ఇప్పుడు మనిషి అనేవాడు మనిషిని దాటి ఎదిగిపోతే మంచి చెడు ఇంకేం చెప్తాం. శాస్త్రి గారు అలా ఎదిగిపోయారు, మనుషుల్లో మనిషి స్థాయిని మించి ఎదిగిపోయాడు ఆయన. ఆ తరువాత ఆయనకి సార్ మీరు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పేవాళ్ళు లేరు, చెప్పకూడదు చెప్పలేము అని చెప్పాను. బట్ శాస్త్రి గారికి ఆ విషయంలో వద్దు అని చెప్పిన ఒకే ఒక్క మనిషి ఆర్పి పట్నాయక్ అని చెప్తారు. అవునా? అది నాకు తెలియదు, నేనైతే చెప్పేవాడిని.
ఆయన అనేవాళ్ళు కూడా, నీ ఒక్కడి విషయంలో నేను కొంచెం భయపడతాను అని. ఎందుకంటే